జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో అధికార కాంగ్రెస్లో టెన్షన్ మొదలైంది. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్లో మంత్రులు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డివిజన్ ఇన్ఛార్జీలతో మంత్రులు టచ్లో ఉండాలని ఆదేశించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రులు అప్రమత్తంగా ఉండాలని రేవంత్ సూచించారు. పోలింగ్ ఏజెంట్లను ఎప్పటికప్పుడు గైడ్ చేయాలంటూ రేవంత్ ఆదేశించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మంత్రులందరినీ కూడా టచ్లో ఉండాలని అలాగే ఏజెంట్లకి గైడ్ చేయాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా ఎలా చూడాలి దీన్ని? అంటే కాంగ్రెస్ నేతలందరూ కూడా ఎప్పటికప్పుడు అంటే ప్రచారం విషయంలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షించడం, అలాగే తాను ప్రచారానికి రావటం, ఏ అంశాలు అయితే ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయి, ఏ సామాజిక వర్గాలను ఎలా దారిలోకి తెచ్చుకోవాలి, ఎలా ఓటు అంటే కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళని నడిపించాలనే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం అడుగులు వేశారు. ఇక ఈ నేపథ్యంలోనే అటు ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ స్థానిక అంటే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు కానీ, అలాగే అంటే పార్టీలోని సీనియర్లు కానీ, లేదా రాజకీయాల్లో అంటే ఎక్కువ ఎన్నికలు చూసిన తలపడిన నాయకులు కానీ, వీళ్ళందరినీ కూడా రంగంలోకి దించి ప్రచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, అదే విధంగా క్షేత్రస్థాయిలో అటు పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అంటే ఓటర్లను ఏ విధంగా మొబిలైజ్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని సంప్రదించాలి, ఏ విధంగా వాళ్ళను అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, అలాగే బీఆర్ఎస్ కు సంబంధించి వ్యతిరేక ప్రచారం కానీ, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి అనే అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళటం జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే రేపు జరగబోతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి తాజాగా మంత్రులందరూ కూడా అంటే తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం మంత్రులందరూ కూడా రేపు సాయంత్రం 6 గంటల వరకు అంటే పోలింగ్ సమయం ముగిసే వరకు మంత్రులందరూ అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు పోలింగ్ ఏజెంట్లతో మాట్లాడుతూ ఉండాలి. అలాగే ఓటర్లను పోలింగ్ బూత్లకు తరలించే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బీఆర్ఎస్ నాయకులందరూ కూడా దీనికి సంబంధించి ఫోకస్ పెట్టారు. ఇతర జిల్లాల్లో నాయకులను కూడా బీఆర్ఎస్ రంగంలోకి దించింది. కాబట్టి దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉండి మంత్రులందరూ కూడా ఏం జరుగుతుంది, పోల్ మేనేజ్మెంట్ మీద ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిందని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్. ఎందుకనంటే బీఆర్ఎస్ అక్కడ వరుసగా అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే వరుసగా 2 సార్లు గెలిచారు. అంతకుముందు టీడీపీ నుంచి కూడా ఆయన విజయం సాధించడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంటే మద్దతు ఇస్తున్న వాళ్ళందరినీ కూడా ఇటు కాంగ్రెస్ వైపు నడిపించే విషయంలో కూడా రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్లు కానీ, అలాగే ముస్లిం సామాజిక వర్గాలకు సంబంధించి కానీ, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పక్క ప్రణాళిక ప్రకారం వెళ్లారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎన్నికను కనుక మనం లైట్ తీసుకుంటే అనవసరంగా ప్రజల్లోకి ఇబ్బందికర సంకేతాలు వెళ్తాయి. గులాబీ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఛాన్స్ ఉండి బీజేపీకి మెజర్ అంటే మూడో స్థానంలో ఉండే అవకాశం ఉన్నటువంటి బీజేపీ ఎక్కువ ఓట్లు సాధించే అవకాశాలు కనపడినా సరే పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారుతుంది అనే అంచనాతో రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ లోని ఎమ్మెల్యేలందరికీ కూడా చాలా జాగ్రత్తగా సూచనలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి అంటే ఈ పోల్ మేనేజ్మెంట్ నే ఇక్కడ ఎన్నికల్లో కీలకంగా భావిస్తారు. ఇప్పటి వరకు చేసినటువంటి ప్రచారం ఒక ఎత్తు అయితే పోల్ మేనేజ్మెంట్ మరో ఎత్తు. కాబట్టి పోల్ మేనేజ్మెంట్ కనుక జాగ్రత్తగా చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేది మంత్రుల వద్ద రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏం జరగబోతుంది అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సో అది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో అధికార కాంగ్రెస్ పార్టీలో అయితే టెన్షన్ అయితే మొదలైంది. మంత్రులకి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. రేపు సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్లో మంత్రులు అందుబాటులో ఉండాలనేటువంటి ఆదేశాలు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి వచ్చాయని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. డివిజన్ ఇన్ఛార్జీలతో మంత్రులు ఎప్పటికప్పుడు కూడా టచ్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఒక సూచన కూడా రేవంత్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలింగ్ ఏజెంట్లను గైడ్ చేయాలంటూ కూడా రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు పోలింగ్ జరిగేటువంటి విధానం గురించి కావచ్చు, లేకపోతే పోల్ మేనేజ్మెంట్ మీద కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి కీలకమైనటువంటి నేతలందరినీ కూడా జూబ్లీహిల్స్లో మోహరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం మంత్రులు కూడా అక్కడ ఏజెంట్లతో టచ్లో ఉండాలనేటువంటి ఒక మాట కూడా క్లియర్గా చెప్పారు. ఏ ఒక్క అవకాశాన్ని కానీ ఏ ఒక్క అంశాన్ని కానీ నిర్లక్ష్యం చేయకూడదు అనేటువంటి మాట రేవంత్ రెడ్డి పదే చెప్తూ వస్తూ ఉన్నారు.